హుజూరాబాద్ నియోజకవర్గంలో పాడి కౌశిక్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైందనే చెప్పాలి. ఎందుకంటే కన్నూరు గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవానికి వెళ్లారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జి మంత్రి చేత ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. చేసేదేమీ లేక వెనక్కి తిరిగి వెళ్లారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసినా స్పందించలేదన్నారు ఎమ్మెల్యే. 23 వరకు మంత్రి వచ్చి ప్రారంభిస్తే వారితో కలిసి ప్రారంభిస్తామని కౌశిక్ రెడ్డి చెప్పారు. లేకపోతే స్థానిక ఎంపీపీ, జడ్పీటీసీ సర్పంచులతో కలిపి ప్రారంభిస్తామని చెప్పి కౌశిక్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి, వరంగల్ ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని. రైట్ లక్ష్మీనాథ్, ఇప్పటికే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఒక చేదు అనుభవమైందని చెప్పుకోవచ్చు. ఇవాళ కమలాపురం మండలము కన్నూరు గ్రామంలో కూడా గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించేందుకు కూడా ఇవాళ సిద్ధమైనట్టు కూడా స్థానిక అంటే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గ్రామానికి అయితే చేరుకోవడం జరిగింది. అక్కడ మాత్రము గ్రామస్తులతో పాటు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారి ఆ గల్లు అని చెప్పి కూడా గోర్లం అని గో బ్యాక్ కౌశిక్ రెడ్డి అని చెప్పి కూడా నినాదాలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రావాలి, మాకు ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ను ఓపెన్ చేయాలని చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ పాడి కౌశిక్ రెడ్డికి అయితే ఒక చేదు అనుభవంతో కూడా ఇవాళ ఒక భావోద్రేకై కూడా ఇవాళ కార్యకర్తలను ఉద్దేశించి నేను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసినా ఆయన స్పందించలేదని చెప్పి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటికైనా ఆ 22, 23 తారీఖు ఎప్పుడు ఓపెన్ చేసినా కానీ మంత్రి తోలి కూడా వస్తాను, ఓపెన్ చేస్తాను, లేదుగా ఉంటే మాత్రం స్థానిక కార్యకర్తలు కావచ్చు, ఎంపీడీసీ సర్పంచ్లతో కూడా ఆ బిగినింగ్ చేస్తానని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే సర్పంచ్ కాలం, ఆ పదవి కాలం ఈ నెల 30 తారీఖున అప్పటికి కూడా కాలం పూర్తి కావడంతో కూడా వారి కౌశిక్ రెడ్డి సాగుతో కూడా ఇలా కన్నూరు గ్రామానికి అయితే వచ్చిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. కన్నూరు గ్రామంలో కూడా ప్రజలైతే చాలా వ్యతిరేకించి కూడా కౌశిక్ రెడ్డికి వెనుదిరిగే ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే అక్కడ ఆ కౌశిక్ రెడ్డి కూడా ఒక చేతు అనుభవంతో గో బ్యాగ్ ఆయన నినాదం చేసిన పరిస్థితి కనపడుతుంది. గతంలో కూడా ఎందుకంటే ఇప్పటికీ ఒక ప్రజలైతే ఉత్తేజం చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి సమక్ష ప్రజాపాలన కొనసాగుతుంది కాబట్టి మంత్రి ఇన్ఛార్జి మంత్రి గురించి ఇక్కడ కంపల్సరీగా మా గ్రామ పంచాయతీ మీటింగ్ ఓపెన్ చేస్తారు, మీరు ఓ బ్యాగ్ నుంచి వెళ్ళిపోండి అని కూడా నిరాకరించాలని చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్.